నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్న మంత్రి పయ్యావుల. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడి. అసెంబ్లీ వేదికగా కామినేని విచక్షణ లేకుండా మాట్లాడితే బాలకృష్ణ తప్పతాగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై కాళీయమర్దునుడి అలంకారంలో అభయ ప్రదానం చేసిన స్వామివారు. నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల లబ్ది చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలియజేశారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ లబ్దిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాలు, ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్ లోను, మరో దగ్గర 18% స్లాబ్ లోను, ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రాడక్టులన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబుల్లోకి వచ్చేటట్టు చేయడం. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది, 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది. కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాప్, పెన్ను రీఫులు, పెన్ను స్ప్రింగ్, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటదని నేను అనుకుంటా. అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఎంత స్పీడ్ గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయే టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఒక సర్జికల్ స్ట్రైక్ తో ఎట్లా అయితే ఆయన అంతర్జాతీయంగా ఒక ఇచ్చేశారు అధ్యక్ష, ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జిఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దాని వల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా మెగా డిఎస్సీ నిర్వహించి నియామక పత్రాలిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం నిలువుగా మోసం చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ 25,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తానని నమ్మించిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం 15,941 పోస్టులు మాత్రమే భర్తీ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులను మోసం చేయడమేనని తేల్చి చెప్పారు. మరోవైపు శాసనసభలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బాలకృష్ణల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవి కోసం కామినేని శ్రీనివాస్ విచక్షణ లేకుండా మాట్లాడితే బాలకృష్ణ తప్పతాగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగ్, అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం, ఇంతకన్నా దివాళా కోరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను. 16 మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందు ఏం చెప్పారు? 25,000తో మేము మెగా డిఎస్సీ సంతకం పెడతాం, మా ప్రభుత్వం ఎక్కిన 100 రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి, ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని 15,941 పోస్టులకి పరిమితం చేసి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,100 టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా, 22,000 చిల్లర రావాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి? ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగ్, దిగజారి అంటే దివాళా కోరుతనం. ఇస్తా అన్నది 25,000, ఇచ్చిందేమో 9,000 కూడా కాదు. మీరు దీనికి నియామకం అప్లికేషన్ దశలోనే, కాగితం పెట్టుకునే దశలోనే 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి, డిగ్రీలో ఇన్ని మార్కులు కావాలి. వాళ్ళు చదువుకున్నది బీఈడీ సీట్ రావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే బీఈడీలో సీట్ వస్తుంది. హెడ్సెట్లో మంచి ర్యాంక్ వస్తేనే బీఈడీ సీట్ వస్తుంది. బీఈడీ సీట్ వస్తే దానికి క్వాలిఫికేషన్తోనే అయ్యారు కదా. 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి. ఇట్లా మీరు ఎన్ని లక్షల మందిని మీరు కోతకోచారు, అనర్హులంగా ప్రకటించారు. అప్లికేషన్ పెట్టుకునే దశలోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని తప్పులు తడక, అన్ని తూచులు, ఎవరిని అడగకుండానే మొదటి ప్రాధాన్యత కింద ఏది పెడితే దాంట్లోనే ఆర్డర్ ఇచ్చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకటించరు. 15,000 చిల్లర మందికి మాత్రమే మీరు నియామక పత్రాలు డైరెక్ట్గా పంపించేస్తారు. 3 లక్షల చిల్లర మంది రాస్తే అందరికీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వరు మీరు? ఏం తంతు జరుగుతుంది దీంట్లో అని అడుగుతున్నాను. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇవాళ ముఖ్యమంత్రి, మీ తండ్రి గారు 1998లో ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా 1998 డిఎస్సీలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. మీ పరిపాలన తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి 1998 డిఎస్సి దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా దిక్కులేని పరిస్థితి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్సిలో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా 5,000 మందో 6,000 మందికో పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. మరి మీరు పిలవాలి కదా. మీరు చెప్పినటువంటి 16,000 అన్నారు కదా, మరి 22,000 తీయకుండా
జగన్ గారు ఇచ్చిన 6,100 కూడా కలుపుకుని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా, ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది? పెద్ద దగా డిఎస్సి కాదా ఇది? విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజుకు దసరా ఉత్సవాలు చేరుకున్నాయి. ఈ రోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, అత్యున్నత స్థితి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దివ్య మంత్రపుష్పం సమర్పయామి, మనసా ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. పునః పూజాంతకర్షే ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వేదయామి. సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే దేవసుమామేతాని హవేగుం సుభవంతి. తావంతో వై దేవానాగో సవాః ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి. నమ్మనస్సు వందే రాజ్యాయ వసో రాజా భవతి. నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళనారోపయామి, అశ్వగనారోపయామి, గజానారోపయామి, సింహానారోపయామి. సమస్త దేవరాజోపచార భక్తోపచార శక్తోపచార యథాశక్తి శాస్త్రోపచార పూజాన్ సమర్పయామి. చిత్రనక్షత్రముదగాత్ పురస్తాత్ తన్మిత్రయేతి పతిభిర్దేవయానైర్విదతైరంతరిక్షే హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి తథా బ్రహ్మణ ఉపహరతి ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పరమేష్ఠితో రాజ్యం మాతామహారాజ్ఞికి కనకదుర్గ మాతకు లలితా త్రిపుర సుందరి మాతకు శంకర భగవానికి ఓం మంత్రపుష్పం. ఆదిత్యాయ వదేజో భవ, సూర్యుడు లాగా ప్రకాశవంతమైన జీవితం మీకు ఉండాలని. విష్ణుర్ వస్త్రేమా ఆన్ భవ, మీ దంపతులిద్దరూ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంలాగా ఉండాలని. బ్రహ్మాజురాజుర్భవ, బ్రహ్మదేవుడంతటి ఆయుష్ కలిగి ధాన్యము ధనము పశువులు బహుపుత్రాలు సంతానం వృద్ధి చెంది మీరందరూ కూడా 100 సంవత్సరాలు కలకాలం వర్ధిల్లారని అమ్మవారి తరఫున ఆశీర్వచనం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజయామి తర్పయామి నమః స్వాహా. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం త్రిపురాయై నమః. పూజయామి తర్పయామి నమః స్వాహా. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం త్రిపురేశ్వరీ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం త్రిపుర సుందర్యై నమః. పూజయామి తర్పయామి నమః స్వాహా. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం స్వాహా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.